కాక జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి అన్నదాన కార్యక్రమం నిర్వహించిన కాంగ్రెస్ కార్యకర్తలు మరియు కాక అభిమానులు. మంచిర్యాల జిల్లా రాష్ట్రపేటలో ఉత్కూర్ చౌరస్తాలో మాజీ కేంద్ర మంత్రివర్యులు గడ్డం వెంకటస్వామి 96వ జయంతి కార్యక్రమం నిర్వహించిన కాంగ్రెస్ కార్యకర్తలు మరియు అభిమానులు ఉత్కూర్ చౌరస్తాలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాలకు ఒక అండగా నిలిచి కార్మిక కర్షక లోకానికి పెద్ద దిక్కు కాక అయ్యారని, ఆయన ఆశయ సాధనకు మనమంతా కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మల్లెం సుభాష్, పెరుగు తిరుపతి, గరిసె రవీందర్, తోగారి రాజు, మల్లెం చిన్నన్న మరియు తదితరులు పాల్గొన్నారు. లక్ష్మీపేట పట్టణంలో శ్రీ గడ్డం వెంకటస్వామి గారి 96వ జయంతి సందర్భంగా పూలమాల వేసి సత్కరించడం జరిగింది. ఈ సందర్భంగా తెలియజేసినది ఏమంటే, వెంకటస్వామి గారు ఎన్నో కార్యక్రమాలు చేసి ముఖ్యంగా మన తెలంగాణకు ఎంతో సేవ చేసినారు. వారు తెలంగాణ కొరకు చాలా ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నారో ఈ యొక్క జనం అందరికీ తెలుసు. కాబట్టి ఈ యొక్క పుట్టినరోజు ఈరోజు మేము జరుపుకుంటున్నాం. జై జై. స్వర్గీయ గౌరవశ్రీ కాకా వెంకటస్వామి గారి జయంతి 96వ జయంతిని లక్ష్మీపేట మండలంలోని ఉత్కూర్ చౌరస్తా వద్ద ఈరోజు ఘనంగా జరుపుకోవడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నటువంటి కాకాకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. కాకారు తెలంగాణ రాష్ట్ర సాధనకై తన పోరాటం ఎంతో చేశారు. తెలంగాణ సాధనకై తుపాకీ చూడలు కూడా తన ప్రాణాన్ని లెక్క చేయకుండా తెలంగాణ రావడం కృషి చేసినటువంటి మహనీయులు. ఈరోజు వారి యొక్క జయంతి ఇక్కడ జరుపుకోవడం మాకు చాలా సంతోషంగా ఉంది. అదేవిధంగా అనేక నిరుపేదలకు అంబేద్కర్ యూనివర్సిటీలో ప్రతి సంవత్సరం దాదాపు ఒక 2000 మందికి ఉచిత విద్యను అందించడం జరుగుతుంది. అదేవిధంగా గుర్చెల్లినటువంటి అప్పటి కాలంలో గుర్చెల్లినటువంటి వారి కోసం ఇళ్ల స్థలాల కొరకై కోరేటువంటి మహనీయులు కాకా వెంకటస్వామి గారి జయంతిని పురస్కరించుకుని లక్ష్మీపేటలో మేము జరుపుకోవడం జరుగుతుంది. ఈ యొక్క అవకాశం ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి జై తెలియజేస్తాం. ఈనాడు లక్ష్మీపేట మండలంలోని మాజీ కేంద్ర మంత్రి గారికి స్వర్గీయులు వెంకటస్వామి కాకా గారి జయంతిని జరుపుకోవడం మాకు చాలా సంతోషంగా ఉంది. కాకా గారు చేసినటువంటి సేవలు ఏం చెప్పినా మనం ఎంత గొప్ప చెప్తున్నట్టుగానే సామాజిక వర్గానికి చెందినటువంటి వాళ్ళు చాలామంది చెప్పినటువంటి వాళ్ళు దేశంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ సేవ చేశారు. పెన్షన్లు కావచ్చు, ఇతర చాలా ఉన్నాయి. కాబట్టి ఆయన జయంతిని మేము జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది అని తెలియజేస్తుంది. జై భీమ్.